హాయ్ గైస్, గాంధీ టాక్స్ మూవీ రన్ టైం 2 hours 10 minutes అండ్ ఇది ఒక సైలెంట్ మూవీ. అంటే ఎక్కడ కూడా డైలాగ్స్ కానీ కన్వర్సేషన్ కానీ ఉండవు. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మూవీ. జస్ట్ ఒక 4 క్యారెక్టర్స్ తో మూవీ మొత్తం రన్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఒక 2 గంటలు మనల్ని మూవీ ఎంగేజ్ చేసిందా, బోర్ కొట్టించిందా తెలుసుకుందాం. ఈ మూవీ మొత్తం రన్ అయ్యేది మనీ గురించే. విజయ్ సేతుపతికి మనీతో రిక్వైర్మెంట్ ఉంటుంది, అరవింద్ స్వామి కూడా మనీతో రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, టువర్డ్స్ ద మూవీ అండ్ ఏమైంది, ఇది మనం మూవీలో చూస్తాం. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ప్యూర్ గోల్డ్. మూవీ ఇంట్రడక్షన్ సీన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ విజయ్ సేతుపతి ఉన్న పోర్షన్స్ మొత్తం చూస్తున్నంత సేపు మనసులో ఒక బాధ, అరే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారా, ఇలాంటి ఇబ్బందులు మనం కూడా ఎంతో కొంత ఫేస్ చేసే ఉంటాం. అరే వీడికి డబ్బు దొరికితే బాగుండు, ఎట్లో ఒకట్లా వీడికి మనీ దొరికి వీడి ప్రాబ్లమ్ సాల్వ్ అయితే బాగుండు అని మనం విజయ్ సేతుపతికి రూట్ చేస్తూనే ఉంటాం. అంటే అంత మంచి క్యారెక్టర్ రాస్తున్నారు ఫస్ట్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ లో విజయ్ సేతుపతి పడే కష్టాలు ఉంటాయి చూసినారా, ఇన్ని కష్టాలు ఎట్లా భరిస్తున్నారా నాయన అని చెప్పి లోపల ఫీల్ అవుతూనే ఉంటాం. తినడానికి తిండి ఉండదు, చేయడానికి ఉద్యోగం ఉండదు, బస్ ఎక్కడానికి టికెట్ డబ్బులు ఉండవు, వాళ్ళ అమ్మకి అనారోగ్యం ఉంటుంది, ట్రీట్ చేయడానికి డబ్బులు కావాలి, డాక్టర్ కి డబ్బులు ఉండవు. ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫస్ట్ హాఫ్ లో చూపించిన విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇన్ని ప్రాబ్లమ్స్ సరిపోవన్నట్టు వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్, ఆమెకి పెళ్లి చూపులు అవుతా ఉంటే ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉంటారు. అటు ఆమెను దక్కించుకోవాలి, ఇటు వాళ్ళ మమ్మీని కాపాడుకోవాలి, ఇటు ఉద్యోగం తెచ్చుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి. చాలా అంటే చాలా రిలేటబుల్ స్టఫ్ నడుస్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఎట్ ద సేమ్ టైం ఇటు ప్యారల్ గా అరవింద్ స్వామి జీవితం చూపిస్తూ ఉంటారు. ఆయన పడే స్ట్రగుల్స్ ఏంటి, మదర్స్ టచ్ అని చెప్పి ఆయనకు బిజినెస్ ఉంటుంది, ఆ బిజినెస్ ని కూల్ చేస్తారు, వాడి ఫైనాన్షియల్ గా వాడిని వీక్ చేస్తారు, కోర్టులో వాడి పైన కేసు వేస్తారు, వాడి ఆస్తులన్నీ లాక్కుంటారు, వాడి అసెట్స్ అన్ని లాక్కుంటారు. వీడి చుట్టూ ఈ ప్రాబ్లమ్స్ నడుస్తూ ఉంటుంది. జనరల్ గా మూవీ చూసి ఆడియన్స్ ఎట్లా ఉంటారు అంటే కొంచెం రిచ్ పీపుల్ కొంచెం సాఫ్ట్ కార్నర్ తక్కువ ఉంటుంది, పూర్ పీపుల్ సైడ్ సాఫ్ట్ కార్నర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మూవీలో కూడా అదే ఉంటుంది. విజయ్ సేతుపతి ప్రాబ్లమ్స్ మనం చాలా రిలేట్ అవుతాం, అరవింద్ స్వామి ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువ రిలేట్ అవుతాం. ఒక మంచి ప్లాట్ తో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ పడుతుంది. ఇక్కడ దాకా మూవీతో ఎలాంటి ప్రాబ్లం లేవు. అసలు ప్రాబ్లం వల్ల సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ లో మూవీ మొత్తం ఒక బిల్డింగ్ లో నడుస్తూ ఉంటుంది, లిటరల్ గా అరవింద్ స్వామి ఇంట్లో నడుస్తూ ఉంటుంది. అక్కడ నుంచి స్టోరీ కర్లేదు, అక్కడే ఆగిపోయింది. దీని వల్ల సెకండ్ హాఫ్ లో మనకి చాలా లాగ్, కొంచెం బోర్ ఫీలింగ్ వస్తూ ఉంటది. ఈవెన్ దో అక్కడక్కడ కొన్ని మంచి మూమెంట్స్ ఉంటాయి. లైక్ హీరో వచ్చి ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి ఆయన ఫుడ్ తీసుకుని తినడం, అదే టైంలో వాళ్ళ మమ్మీ కనపడడం, కొన్ని ఎమోషనల్ సీన్స్ 1-2 పడ్డాయి, బట్ ఎక్కువ మాత్రం లేవు. దీని వల్ల ఒక మంచి బ్యూటిఫుల్ మూవీ అవ్వాల్సింది ఓకే టు గుడ్ మూవీ లాగా ఎండ్ అయింది. సెకండ్ హాఫ్ ని వీళ్ళు ప్రాపర్ గా రాసుకోలేదు, రాసుకున్నా కూడా స్టోరీ అక్కడక్కడే నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనం కూడా తొందరగా కంప్లీట్ చేయంటారు నాయన, క్లైమాక్స్ ఏమైతే చూడాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. లిటరల్లీ హీరో మనీ కోసం ఒకనొక సిచ్యువేషన్ లో కమోడ్లో చేయబెడతాడు. డబ్బులు ఉన్నాయా, బంగారం ఉన్నాయా లేవో వెతుక్కుంటూ అంత ఎమోషనల్ సీన్ అది. కొంతమంది నవ్విరు, ఐ డోంట్ నో వై, బట్ నాకైతే చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఒక సెకండ్ హాఫ్ 2-3 సీన్స్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఈ సెకండ్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ ఇల్లాజికల్ సీన్ నడుస్తూ ఉంటది, ఇంట్లో అంత పెద్ద విషయం నడుస్తూ ఉంటది. బట్ అరవింద్ స్వామి మాత్రం ఏమి తెలియకుండా ఏదో నార్మల్ గా వస్తూ ఉంటాడు, పోతా ఉంటాడు, అక్కడక్కడ చిన్న డౌట్ చూపించినా కానీ ఇల్లాజికల్ గా నడుస్తూ ఉంటది. అండ్ మూవీ ఎండింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఒక్కొక్క క్యారెక్టర్ కి ప్రాపర్ ఎండింగ్ రాసుకున్నారు. నైస్, ఐ లైక్ ఇట్. మన విజయ్ సేతుపతికి ఒక మంచి ఎండింగ్ పడుతుంది. ఆయన ఫస్ట్ నుంచి అవుతున్న స్ట్రగుల్స్ మొత్తం ఒక డాట్ పడుతుంది చూసినారా, దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఈ సినిమా అందరికి నచ్చుతా అంటే అందరికి నచ్చకపోవచ్చు, బికాస్ నేను చాలా మంది దగ్గర వింటనే ఉన్నారే, బోర్ ఉందిరా, చాలా స్లో ఉందిరా, డైలాగ్స్ లేవు అనుకుంటూ వచ్చారు. సో మీరు కూడా ముందే ప్రిపేర్ అయి రావాలి. ఇది సైలెంట్ ఫిల్మ్, అక్కడక్కడ బోర్ వస్తుంది, అక్కడక్కడ ఒక 2-3 సాంగ్స్ పడతాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ కొంచెం అన్నెసరీ అనిపించింది, అండ్ సెకండ్ హాఫ్ లో పబ్ లో ఒక సీన్ పడుతుంది, ఒక సాంగ్ పడుతుంది. ఆ సాంగ్ కూడా అరే లేకపోయినా బాగుండు కదా అనిపించింది. బట్ మిగతా 2 సాంగ్స్ పడతాయి, ఫస్ట్ హాఫ్ లో ఒకటి, సెకండ్ హాఫ్ లో ఒకటి. దట్ ఈస్ బ్యూటిఫుల్. అక్కడ వచ్చే లిరిక్స్ కానీ ఆ సాంగ్ మీనింగ్ కానీ బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో డైలాగ్స్ ఉండవు కాబట్టి వీళ్ళు స్టోరీ టెల్లింగ్ చాలా విజువల్ గా చూపిస్తారు. చాలా అంటే చాలా క్రియేటివ్ గా విజువల్ స్టోరీ టెల్లింగ్ నడుస్తూ ఉంటుంది. కొన్ని సీన్లలో అరే ఇంత బాగా చూపిస్తారు ఏమరా విజువల్ గా అని చెప్పి మనకే అనిపిస్తుంది. కొన్నిసార్లు క్యారెక్టర్స్ మాట్లాడుకోవడం వల్ల ఆ పైన టెక్స్ట్ పడుతూ ఉంటుంది, సో లైక్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి ఆ టెక్స్ట్ కూడా చాలా క్రియేటివ్గా పడతాయి. సో విజువల్ స్టోరీ టెల్లింగ్ మాత్రం చాలా బాగుంటుంది. యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ బై ఆల్ యాక్టర్స్ ఇస్ బ్యూటిఫుల్. ఎస్పెషల్లీ విజయ్ సేతుపతి గారికి, అరవింద్ స్వామి గారికి. టు బి వెరీ స్పెసిఫిక్, విజయ్ సేతుపతికి మంచి క్యారెక్టర్ పడ్డది. ఆయన క్యారెక్టర్ లో జీవించిండు. ఫస్ట్ హాఫ్ లో అయితే కొన్ని సీన్లలో కళ్ళకి నీళ్ళు వస్తాయి, అంత బాగా జీవించిండు ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో పెద్ద స్టోరీ లేకపోవడం వల్ల ఆయన పెద్ద పర్ఫార్మెన్స్ స్కోప్ లేదు, కానీ అక్కడక్కడ మాత్రం షైన్ అయ్యిండు. అరవింద్ స్వామి గారు కూడా బాగా చేసిరు, గుడ్ అంతే. ఆదిత్యరావు హైదర్ పెద్ద చేయడానికి ఏం లేదు. అండ్ హీరో వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా ఓకే పర్లేదు, ఉన్నంతలో బాగానే వేసింది అనిపించింది. సో పర్ఫార్మెన్సెస్ వైజ్ దిస్ ఇస్ డెఫినెట్లీ అ గ్రేట్ ఫిల్మ్ ఫ్రమ్ విజయ్ సేతుపతి. ముందే మైండ్ లో మెంటల్ గా ప్రిపేర్ అయ్యండి దట్ ఈ మూవీ సైలెంట్ మూవీ, అక్కడక్కడ లాగ్ ఉంటుంది, అక్కడక్కడ బోరింగ్ ఉంటుంది, 1-2 సాంగ్స్ వస్తూనే ఉంటాయి. కొంచెం స్కిప్ చేసుకుంటే ఒక 1.5 hour మూవీ చాలా ఎంగేజింగ్ ఉంటుంది. ఒక 45 minutes ఆఫ్ ది మూవీ కొంచెం బోరింగ్ ఉంటుంది. సో అల్టిమేట్ గా నాకు మూవీ నచ్చిందంటే ఓకే, గుడ్ అనిపించింది అంతే. రేపు మార్నింగ్ ఓం శాంతి 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 మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. సైనింగ్ ఆఫ్. జిందాబాద్.